కౌశిక్, నేను 1 year బ్యాక్ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను కదా, ఆ ఇంటికి నిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది. లోపల ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ అన్ని కాలిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి కౌశిక్ నేను? అందుకనే ఇల్లు కొనగానే చెప్పా, హోమ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోరా. మహా అయితే ప్రీమియం మంత్కి 200-300 ఆ విధంగా ఉంటుందని. తీసుకున్నావా? లేదు. అది ఎందుకులే అనుకున్నాను. అది ఉంటే ఎంతో కొంత లాస్ కవర్ అయ్యేదా? మరి కార్ ఇన్సూరెన్స్ ఎలాగో హోమ్ ఇన్సూరెన్స్ అంతే. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత ఇల్లు డ్యామేజ్ అయిందనుకో, ఎంతైతే ఖర్చు అవుద్దో రిపేర్ కి అంత డబ్బుని బీమా సంస్థ ఇస్తుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ డ్యామేజ్ కండిషన్ అండ్ కవరేజ్. నేను చెప్పిన ప్లాన్ ని నువ్వు కనుక తీసుకుని ఉంటే నీ ఫర్నిచర్ కి, ఎలక్ట్రానిక్స్ కి అండ్ నీ ఇంటి రిపేర్ కి ఎంతైతే ఖర్చు అవుద్దో అంత డబ్బుని బీమా సంస్థ భరించేది. నువ్వు తీసుకోలే. అయ్యో, పెద్ద మిస్టేక్ చేశాను. సర్లే, నాకు ఇంకో ఇల్లు ఉంది కదా, దానికన్నా ఇప్పుడు తీసుకుంటా. ఎలా తీసుకోలేదు? ఏం కంగారు పడకు. ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి పేరు, ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయి. కింద ఇవన్నీ టిక్ చేసి నెక్స్ట్. ఇక్కడ నీ ఇంటి వాల్యూ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ వాల్యూని ఎంటర్ చేయి అండ్ లొకేషన్ ని చూస్ చేసుకో. ఇక్కడ నీకు చాలా ప్లాన్స్ కనిపిస్తాయి. కంపేర్ చేసుకొని మంచి ప్లాన్ ని డైరెక్ట్ గా నువ్వే తీసుకోవచ్చనమాట. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు అండ్ బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకవేళ నువ్వే కనుక స్ట్రక్చర్ కి 60 lakhs అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కి నువ్వు కనుక 10 lakhs చూస్ చేసుకున్నావు అనుకో, మంత్లీ ప్రీమియం 120 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సరే కౌశిక్, ఇప్పుడన్నా బుద్ధి వచ్చింది, ఖచ్చితంగా తీసుకుంటా. బాస్ వాలా, బీ ద బాస్.